అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి సార్ ఎలా అనిపిస్తుంది అంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు బేరీజ్ చేసుకుంటూ ఈరోజు అభ్యర్థులు ప్రకటించారు, ఏమనిపిస్తుంది? అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కూడా బలహీన వర్గాలని ఆదరించినటువంటి పరిస్థితులు. ఈనాడు శాసన మండలి ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ 100% 2 బీసీలకి 1 ఎస్సీలకి కేటాయించడం వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంపిక చేశారనేటువంటిది కాదు. ముగ్గురిని కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనేత నారా లోకేష్ గారు, వారిపై ఉన్నటువంటి నమ్మకం, ఆ వర్గాలకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యతని మా ఎంపికే ఓ నిదర్శనం. దాన్ని చాలా సంతోషం. అంటే 2019 ఎన్నికల తర్వాత నెల్లూరు మొత్తం ఖాళీ అయినా మీరు పార్టీని మారలేదు, పార్టీ అక్కడ ఫైట్ చేశారు, అదంతా చూసి ఇచ్చారని అంటే అన్నీ మేము సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించే తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అనేక పదవుల్లో పనిచేసే అవకాశం బాబు గారు, నారా లోకేష్ గారు కల్పించారు. ఈనాడు శాసన మండలి సభ్యుడిగా గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడం, నేను రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికల పర్యవేక్షకుడిగా ఉండడం, ఈనాడు చట్టసభల్లోకి అవకాశం కల్పించారు. వారు ఏ నమ్మకంతో అయితే నా మీద బాధ్యత ఉంచారో దాన్ని తప్పకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తారు. మండలిలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది, కొంత వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉందంటుంటారు. ఇప్పుడు మీ సంఖ్య పెరగడంతో ఏ విధంగా ఉంటుంది? మాకు సంఖ్యతో పని లేదు. మేము ప్రజలకి పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. వాళ్ళు ప్రజల్లోకి అబద్ధాలు చెబుతూ విషప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీని విమర్శించడం తప్పితే వాళ్ళొక ప్రజల పక్షాన పోరాడేందుకు ఆ ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి మాకు ఎటువంటి ఆందోళన లేదు. ఖచ్చితంగా కౌన్సిల్లో సంఖ్యాబలం కాదు, సంఖ్యాబలం లేకపోయినా ప్రజల తరపున పోరాడతామని చెప్తున్నారు. ప్రతిపక్షం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తామని బేదా రవిచంద్ర అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.